KTN News with Akhila. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ముంపు నిర్వహణకు నాలాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి. హన్మకొండ కలెక్టర్ చాహద్ బాజ్పై ఆదేశాలు. కర్నూలులో హైకోర్టు బెంచ్ పర్యటనపై న్యాయవాదుల హర్షం. పాలాభిషేకాలతో సంబరాలు. ఎడతెరిపి లేని వర్షాలతో సింగరేణి బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం. కస్టోడియల్ టార్చర్ సూసైడ్ కేసులో కొత్త ఆరోపణలు. సెటిల్మెంట్ వివాదం కలకలం. భూ కబ్జాదారుల నుంచి న్యాయం చేయాలి. బాధితుడు చిలక భాస్కర్ ఆవేదన. ఇక వివరాల్లోకి వెళ్తే, హనుమకొండ జిల్లా ఆత్మకూరు గ్రామంలో అమలవుతున్న మోడల్ సోలార్ విలేజ్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పై క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మిగిలిన లబ్ధిదారుల ఇళ్లలో సోలార్ యూనిట్ల ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. సోలార్ విద్యుత్ వినియోగం వల్ల విద్యుత్ ఖర్చులు తగ్గడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని పేర్కొంటూ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. आपको फीस भी వచ్చేసి మనకి 74,000 और एग्रीकल्चर కలిపి కలిపి 468 అగ్రికల్చర్ అదే అయిపోయింది అంత సర్వే కాలేదు సర్వే కాలేదు దాకా సర్వే तो మీ డిపార్ట్మెంట్ ప్లస్ ఎన్ని కిలోవాట్స్ ఇది 2 కిలోవాట్ ఎన్ని రోజుల నుంచి రన్నింగ్ ఉంది అంటే ఎన్ని మంత్స్ నుంచి ఇది 2 మంత్స్ అవుతుంది ఓనర్ ఎవరు ఇట్లా మీరు అదనిపించు ఎన్ని రోజుల నుంచి ఫస్ట్ ప్రయారిటీ కర్నూలు నగరంలోని కల్లూరు ఎస్టేట్లో గల శ్రీ 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 అశ్వత్థ నారాయణ సాయి మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజల అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించి భక్తులకు అన్న ప్రసాదాన్ని అందజేశారు. ఆలయ ధర్మకర్త మల్లారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సేవా కార్యక్రమంలో ఓం శ్రీ విరాట్ విశ్వకర్మ యువజన సంఘం సభ్యులు పాల్గొని భక్తులకు సేవలందించారు. ఎవరైనా కూర్చొని వంకాయ కాండ పెట్టేవారికి వంకాయలు దగ్గర కొంచెం వంకాయలు కాండ పెట్టిస్తే చాలమ్మా. ఒకటి
ఇటు కొంచెం ఓం సాయిరామ్. మరి మా ఇండస్ట్రియల్ ఎస్టేట్లో వెలిసిన శ్రీ అశ్వత్థనారాయణ సాయిబాబా మందిరం నందు గురు పౌర్ణమి వేడుకలు నిన్నటి దినమున ప్రారంభమయ్యాయి. శ్రీ అశ్వత్థనారాయణ సాయి మందిరంలో నిన్నటి దినమున ఉదయం 6 గంటలకు ఏకనామావళి స్టార్ట్ అయింది. ఓం సాయి శ్రీ సాయి నామావళితో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఈరోజు ఉదయం 6 గంటల వరకు ఓం సాయి శ్రీ సాయి రామావధూత కళామండలి వారిచే భజన జరిగినది. నామావళితో ప్రారంభమై మరి ఉదయము సామూహిక పంచామృత అభిషేకము భక్తులందరికీ ఉచితంగా అభిషేకం చేయించడం జరిగినది. కొన్ని వేల మంది పాల్పంచుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మరి తదుపరి దుని పూజ, సాయి సత్యరథము ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ 11 గంటలకి అన్నప్రసాద కార్యక్రమం ప్రారంభమైనది. మరి కొన్ని వేల మందికి సంవత్సరానికి 3 సార్లు దత్త జయంతి, గురు పౌర్ణమి, రామిరెడ్డి తాత తిరునాళ మహోత్సవం జరుపుతారు. ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటూ మరి ఈ ఆలయంని దినదిన అభివృద్ధిగా చేస్తూ మరి ఈ గురు పౌర్ణమి వేడుకలే కాదు, మరి దత్త జయంతి వేడుకలలో మాలను ధరించి 41 రోజు అన్నప్రసాదాన్ని రోజు 500-600 మంది స్వాములకు సకల దీక్ష పరులకు అన్నప్రసాదం కూడా చేస్తాము. ఈరోజు దాదాపు 5 నుంచి 6 వేలు రావచ్చు. మరి అంతమందికి అన్నప్రసాదం జరిగింది. ఇంతటి వరకు 11 గంటలకు స్టార్ట్ అయిన అన్నప్రసాదం 4 గంటల దాకా జరిగినది. దేవుడు ఆశీస్సులతో, భగవంతుడి ఆశీర్వాదంతో, అందరి సహాయ సహకారాలతో, భక్తుల సహాయ సహకారాలతో ఈ ఆలయంలో అన్నీ అలాగే జరుగుకుంటూ వస్తున్నాయి. ఈరోజు కార్యక్రమం అద్భుతంగా భగవంతుడి ఆశీస్సులతో ఎంతో అద్భుతంగా జరిగినది. ఈ ఆలయంలో దీంతో పాటు రామావధూత వృద్ధాశ్రమం, శ్రీ రామావధూత గోశాల, శ్రీ సాయి రామావధూత గోశాల కూడా ఉన్నది. ఇటువంటి కార్యక్రమాలు భగవంతుడు ఇచ్చిన మనకు సంకల్పం గొప్పది. వరంతో ఈ కార్యక్రమాలన్నీ విజయవంతంగా జరుపుకుంటూ వస్తున్నాయి. నా పేరు మల్లారెడ్డి, ఆలయ ధర్మకర్త. కర్త కర్మ క్రియ అంటే టోటల్ నేను ఒక సేవకుడిగా బాబా ఇచ్చిన వరంగా ఆ ప్రసాదంగా నేను ఈ కార్యక్రమాలు చేయాలనుకున్నా. నా కోరికతో నేను చేస్తూ వస్తున్నా. నా పేరు మల్లారెడ్డి, మా నాన్న పేరు చెన్నారెడ్డి, మా అమ్మ పేరు అనసూయమ్మ. మా అమ్మ కోరిక మేరకే నేను ఆశ్రమం కూడా కట్టించా, శ్రీ సాయి రామావధూత వృద్ధాశ్రమం. మంచిర్యాల జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు సింగరేణి బొగ్గు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. మందమరి ఏరియాలోని కళ్యాణికని ఉపరితల గనిలోకి భారీగా వర్షపు నీరు చేరడంతో బొగ్గు తవ్వకాలు పూర్తిగా నిలిచిపోయాయి. సింగరేణి వ్యాప్తంగా ఓపెన్ కాస్ట్ గనుల్లో ఉత్పత్తి స్తంభించడంతో సంస్థకు కోట్ల రూపాయల ఆదాయం నష్టం వాటిల్లుతుంది. వర్షపు నీటిని తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
మహిళల్లో ఋతుక్రమ సమయంలో వచ్చే తీవ్రమైన నొప్పిని నిర్లక్ష్యం చేయవద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఎండోమెట్రియోసిస్ వంటి సమస్యలను ముందుగానే గుర్తించి చికిత్స తీసుకుంటే భవిష్యత్తులో వచ్చే ఇబ్బందులను నివారించవచ్చని తెలిపారు. గైనకాలజీ విభాగంలో అత్యాధునిక రోబోటిక్ శస్త్రచికిత్సలు అందుబాటులో ఉన్నాయని, అపోహాలను వీడి వెంటనే వైద్యులను సంప్రదించాలని వైద్యులు సూచించారు. నేను డాక్టర్ శారదా మామిళ్ళ, యశోద హాస్పిటల్ సోమాజిగూడలో గైనకాలజిస్ట్. అయితే నేను ఎంబీబీఎస్ చదివింది కర్నూలు మెడికల్ కాలేజ్. అండ్ మా నాన్నగారు ఊరు నందికొట్కూరు. ఇక్కడి నుంచే స్టార్ట్ చేసి జర్నీ ఇప్పుడు హైదరాబాద్ యశోద హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. అయితే గైనకాలజీ అంటూనే అదొకటి విమెన్కి సంబంధించింది, దాంతో అంత ప్రెస్ రిలీజ్ చేసే అంత ఏముంది అని మామూలుగా సందేహం వస్తుంది. అయితే ఇప్పుడు సైన్స్లో చాలా అడ్వాన్సెస్ రావడంతో చాలా విషయాల్లో మార్పులు వచ్చాయి. సో విమెన్కి మామూలుగా పీరియడ్స్ అప్పుడు పెయిన్ వచ్చినప్పుడు ఓకే పెయిన్ ఉంది, సహించాలి, భరించాలి అని మన సొసైటీ చెప్తుంది. లేకపోతే పెళ్ళైతే పిల్లలు పుడితే ఆ పెయిన్ తగ్గిపోతుంది, ఇలానే మన అందరూ మాట్లాడతారు. మన పిల్లలకి కూడా మనం అదే నేర్పిస్తాం, పెయిన్ వస్తే నొప్పి టాబ్లెట్స్ వేసుకోకూడదు అట్లాగా. అయితే ఇప్పుడు దాన్ని ఎండోమెట్రియోసిస్ అని ఒక కండిషన్గా గుర్తించి దానికి కొత్త ట్రీట్మెంట్స్ చాలా వచ్చాయన్నమాట. అంటే అలా భరిస్తూ పెయిన్ భరిస్తూ వాళ్ళకి దాంతో చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. సో కొంచెం పెద్దగా అయిన తర్వాత ప్రెగ్నెన్సీ రావడానికి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్. అండ్ ఆ నొప్పి ఎంత తీవ్రంగా ఉంటుందంటే వాళ్ళ రోజువారీ పనులు చేసుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. వాళ్ళ ఆఫీస్కి వెళ్ళలేరు, కొన్ని స్కూల్ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది వెళ్ళడానికి కష్టం అవ్వడం ఇట్లాగా. సో దాన్ని అంత నెగ్లెక్ట్ చేయకుండా దానికి తొందరగా డయాగ్నోసిస్ చేసుకొని దాన్ని ట్రీట్మెంట్స్ చేసుకుంటే మంచిది. సో మనం సోమాజిగూడ హైదరాబాద్ యశోద హాస్పిటల్లో దీనికోసం సెపరేట్గా ఒక క్లినిక్ స్టార్ట్ చేశాము. అంటే ఈ క్లినిక్ స్పెషాలిటీ ఏంటంటే ఉట్టి గైనకాలజీ వాళ్ళు మాత్రమే ఈ కండిషన్ని ట్రీట్ చేయరన్నమాట. సో ఈ నొప్పి ఉన్నప్పుడు దానికి సంబంధించి పక్కన అంటే గర్భసంచి పక్కన ముందు పక్క యూరిన్ బ్లాడర్ ఉంటుంది, వెనక పక్క మోషన్ ప్యాసేజ్ ఉంటుంది. సో ఈ ఎప్పుడు సిమ్టమ్స్ అనేవి కలిపి ఉంటాయన్నమాట. ఐదర్ ఆ పీరియడ్స్ అప్పుడు యూరిన్ ఎక్కువ పెయిన్ రావడం, మోషన్ వెళ్ళడం ఇబ్బంది కావడం ఇట్లాంటివి. సో అందరూ కలిపి వాళ్ళని ట్రీట్ చేస్తాం. అండ్ మొన్ననే మనకి ఒక పేషెంట్ వచ్చారు, చిన్న అమ్మాయి 22 years, కర్నూలు నుంచి వచ్చారు. ఇంకా పెళ్ళి అవ్వలేదు కానీ తనకి సివియర్ పెయిన్, ఆ నొప్పితోటి అలా భరిస్తూ ఒక 2 years నుంచి ఇప్పటికి ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు. కానీ అంత నొప్పి ఎక్కువైపోయి ప్రతిసారి పీరియడ్స్ అప్పుడు నొప్పి ఎక్కువైపోయి ఎవరిని కలిసినా పర్వాలేదు, టాబ్లెట్స్ వేసుకోండి తగ్గిపోతుంది ఇలానే చెప్తున్నారు. ఎంఆర్ఐ చేసిన తర్వాత యూట్రస్లో ఆ ఎడినోమయోసిస్ అండ్ ఎండోమెట్రియోసిస్ అని డయాగ్నోస్ చేసి రోబోటిక్ సర్జరీ చేశాము. సో ఆ యూట్రస్లో ఏదైతే ఉందో అది తీసేసి, సో ఇలాంటి సర్జరీస్ చేయడంతో ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు, పెళ్ళి అవ్వలేదు అని అపోహలు చాలా ఉన్నాయి. కానీ ఆ నొప్పి ఎంత తీవ్రంగా ఉంటుందంటే ఈ అపోహలు దాటి వస్తారు మన దగ్గరికి. సో వాళ్ళకి కరెక్ట్ టైంలో ట్రీట్మెంట్ అందిస్తే వాళ్ళ ఫ్యూచర్ లైఫ్ పెయిన్ లేకుండా హ్యాపీగా ఉంటుంది. డాక్టర్ శారదా మామిళ్ళ. ఈ ఎండోమెట్రియోసిస్తో ఆల్రెడీ చాలా డ్యామేజ్ అయిపోయింది, ట్యూబ్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయి అంటే అప్పుడు ఐవీఎఫ్ హెల్ప్ చేసుకోవాల్సి వస్తుంది. మనం కొంచెం తొందరగా ట్రీట్ చేస్తే ట్యూబ్స్ అన్నీ ఓపెన్ ఉన్నాయి అంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీ వస్తుంది. చాలా అరుదుగా చూసేవాళ్ళం కానీ ఇప్పుడు మనం చాలా ఎక్కువ చూస్తున్నాం, ఎందుకంటే మనం తినే ఆహారం మారిపోయింది, ఇంకా ప్లాస్టిక్ యూసేజ్ చాలా ఎక్కువ అయిపోయింది. సో ఆ ప్లాస్టిక్లో ఉన్న మైక్రో ప్లాస్టిక్స్తో మన పొట్టలో ఉన్న సెల్స్ అన్నీ మారిపోయి ఎండోమెట్రియోసిస్ చాలా ఎక్కువ అయిపోతుంది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ నితికా పంత్ ఐపీఎస్ సూచించారు. వరద ఉధృతి సమయంలో వాగులు, వంతెనలు దాటవద్దని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపిన ఎస్పీ అత్యవసర పరిస్థితుల్లో వెంటనే 100కు డయల్ చేసి సమాచారం అందించాలని ప్రజలను కోరారు. హనుమకొండ జిల్లా
ఆత్మకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలకు నాణ్యమైన సకాలంలో వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఆసుపత్రిలో మందుల లభ్యత, ఓపీ నమోదు, మాతా శిశు సంరక్షణ సేవలను పరిశీలించిన కలెక్టర్ సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉంటూ రోగులకు వేగంగా మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఏఎన్ఎంస్ పైన ఉంటారు. మీరు ఏఎన్ఎం నుంచి ప్రమోట్ అయ్యి వెళ్తారు. ఇంతకుముందు ఏఎన్ఎం పని చేసిన అంత ఐడియా ఉంటుంది కదా. రెగ్యులర్ సార్ ఉండేవాళ్ళు రెగ్యులర్ పోస్ట్ వచ్చారు. రెగ్యులర్ పోస్ట్ వచ్చి వెళ్ళిపోయినారు. ఎప్పుడు వెళ్ళిపోయినారు? 6-7 months back. అది ఏమైనా ఒక కలిపేసి ఏమైనా ఇంకా ఇచ్చేస్తే ఎట్లా? మేడమే లేరు. ఎట్లా మరి ఇది ఏమైనా ఒక కలిపేసి ఇచ్చేస్తారు. రోజు అంటే ఇక్కడ నుంచి వెహికల్ వస్తుందా? ఇంట్లో ఏముంది? ఐటీకి రిజిస్టర్ వాడరు కదా. అడ్మిషన్ కాదు 17, 15, 14 దక్షిణాలు 18 తర్వాత నుంచి ఏమి రాలేవా? లాస్ట్ 10, 15, 12 days నుంచి ఒక్క పర్సెంట్ కూడా రాలేదు. ఎట్లా కంప్లీట్ చేసినారు? 13, 14, 15, 17 చేసుకుంటున్నారు. దాని తర్వాత కానీ ఒక్క కూడా రాలేదు. ఎట్లా పాసిబిలిటీ? డైరీ yes, something some use will be there. Last కర్నూలులో జర్నలిస్టు విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మెడికవర్ శాంతిరామ్ హాస్పిటల్ సహకారంతో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. జర్నలిస్టులు, విశ్రాంత ఉద్యోగుల కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున హాజరై ఈసీజీ, కంటి, బీపీ, షుగర్ పరీక్షలు చేయించుకున్నారు. అవసరమైన వారికి 5 రోజుల్లో ఉచితంగా కంటి అద్దాలను అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. सब जने वहाँ चाहते बोलेंगे पास रख लियो वहाँ आने के बाद ले बोला ఈ
అది ఇదేనే రిఫ్లెక్షన్ లైట్ డబ్ల్యూ పాస్ అయినా హీరో హీరో ఈ అది ఇదేనే రిఫ్లెక్షన్ లైట్ డబ్ల్యూ పాస్ అయినా హీరో హీరో శిబిరానికి హాజరైన మా విశ్రాంత ఉద్యోగులు మరియు జర్నలిస్టు ఫ్రెండ్స్కి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మన మెడికవర్ హాస్పిటల్ డాక్టర్ గారికి వారి సిబ్బంది గారికి మరియు మీ హాస్పిటల్ పేరేమయ్యా శాంతిరామ్ హాస్పిటల్ వైద్యులకు దగ్గర 100 మంది ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకున్నారు. శాంతిరామ్ ఐ హాస్పిటల్ వాళ్ళు ఈ కంటి పరీక్షల్లో ఏదైనా డిఫెక్ట్స్ ఉండి అవసరం ఉంటే వాళ్ళు ఈహెచ్ఎస్ కింద ఫ్రీగా ఆపరేషన్ చేస్తామని కూడా వాళ్ళు మనకు తెలిపినారు. దానికి చాలా సంతోషము. తర్వాత ఇక్కడ మెడికవర్ వాళ్ళు కూడా మనకి ఈసీజీతో సహా బ్లడ్ టెస్టులు కూడా చేసినారు కాబట్టి మనకేమన్నా డిఫెక్ట్స్ ఉంటే మన డాక్టర్ గారు కూడా పరీక్షించి సరైన సలహాలు ఇచ్చినారు. ఈ కార్యక్రమం నిర్వహించిన మన రామస్వామి గారికి, వారి మిత్ర బృందానికి మరియు డాక్టర్ గారికి, మా నగర శాఖ అధ్యక్షులు శ్రీ ఎల్లగౌడ్ గారికి, మళ్ళీ మా ఈసీ మెంబరు శ్రీ సందరి మహేశ్వర్ గారికి, మీ ఫ్రెండ్ పేరు గురుమూర్తి గారికి మరొకపూర్వక అభినందనలు తెలియజేస్తూ నమస్కారం చేస్తున్నాను. మురారి శంకరపుని, జిల్లా విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు, కర్నూలు. ఆఫీస్ ప్రాంగణంలో ఉచిత మెడికల్ వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఇక్కడ సుమారు 100 పేషెంట్లు చూడడం జరిగింది. వాళ్ళకి బీపీ, షుగర్ ఎటువంటి వ్యాధులు బాధపడుతున్నా దానికి వైద్యపరంగా కానీ కొన్ని సలహాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు సుమారు గుండె జబ్బులతో చాలా మంది బాధపడుతున్నారు. అటువంటి అవేర్నెస్ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విజయవంతం చేయడానికి మన ప్రెస్ కాన్ఫరెన్స్ వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ షౌకత్, మెడికల్ హాస్పిటల్లో జనరల్ మెడిసిన్గా చేస్తున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ, విశ్రాంత ఉద్యోగులందరికీ, మేము ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో మాకు క్యాంప్ అరేంజ్ చేసిన సార్ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము శాంతిరామ్ హాస్పిటల్ నుంచి ఉచిత కంటి వైద్య శిబిరాన్ని మేము ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో అరేంజ్ చేశాం. ఇక్కడ మాకు ఆరోగ్యశ్రీ కానీ, ఈహెచ్ఎస్ కింద కానీ పేద ప్రజలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేపిస్తున్నాము. ఈ క్యాంపుకి దాదాపు జర్నలిస్టులు, విశ్రాంత ఉద్యోగులు అందరూ ఒక 100 మంది దగ్గర దాదాపు హాజరయ్యారు. వాళ్ళందరికీ మేము మా హాస్పిటల్లో గ్లాసెస్ పవర్ కానీ ఏమైనా ఉంటే కూడా, కంటి ఆపరేషన్లు ఏమైనా ఉంటే కూడా మేము ఫ్రీగా చెకప్ చేపిస్తున్నాము. కంటి అద్దాలు కూడా ఇక్కడ అద్దాలు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది సార్. థ్యాంక్ యూ. నా పేరు సోమశేఖర్, టెక్నీషియన్. కర్నూలు నగరంలోని కలెక్టర్ కార్యాలయంలో విశ్రాంత ఉద్యోగులతో పాటు జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు ఈరోజు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. మరి దాదాపుగా 100 మంది కుటుంబాలకు పైగా ఈ వైద్య శిబిరానికి హాజరైనారు. మరి అనేక మందికి కంటి పరీక్షలు చూపించారు. అలాగే ఈసీజీ తీశారు. షుగరు, బీపీ ఇలాంటి అనేక రకాలుగా ఉచితంగా చూపడం జరిగింది. మరి అవసరమైన వారికి అద్దాలు కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అవసరమైన వారికి ఈసీజీ, అలాగే పరీక్షలు కూడా ఫ్రీగా చేయడం అనేది జరుగుతుంది. కనుక ఈ కార్యక్రమం చాలా విజయవంతమైంది. మరి ఈ కార్యక్రమానికి జిల్లా విశ్రాంత ఉద్యోగుల సంఘం మురారి శంకరప్ప, వాళ్ళ బృందము
బృందము, అలాగే మెడికవర్ హాస్పిటల్ సిబ్బంది బృందము, అలాగే యశోద హాస్పిటల్ సిబ్బంది బృందము, అలాగే మా జర్నలిస్టు మిత్రుల బృందము విజయవంతం చేయడం అనేది జరిగింది. మరి ఈ కార్యక్రమానికి హాజరైన వివిధ శాఖల వారికి అందరికీ మేము కృతజ్ఞతలు తెలుపుతున్నారు విజయవంతం చేసినందుకు. కనుక ముఖ్యంగా మా శంకరప్ప సార్ మాకు ఎప్పుడు ఏ ప్రోగ్రాం చేసినా మాకు వెన్నంటి ఉండడము, ఆయనకు మేము శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నాము. కనుక ఈ కార్యక్రమం విజయవంతం అవడము అందరి సహకారంతో విజయవంతమైన. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.